ఇంటిపైన మనకు కావలసిన ఆహారాన్ని సొంతంగా పండించుకునే ఆలోచన ఆచరణాత్మకంగా మారితే చుట్టూ ఉన్న తోటివారు కూడా మనల్ని చూసి ప్రేరణ పొందుతారు. అదే కోవలో విజయనగరం జిల్లాలో మిద్దె తోట సాగు చేస్తున్న ఆదిలక్ష్మి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ అనుభవాలు వీరి మాటల్లోనే తెలుసుకుందాం. విజయనగరం పట్టణానికి సమీపంలోని దుప్పాడ గ్రామానికి చెందిన ఎస్ ఆదిలక్ష్మి తన ఇంటి మేడపైన గత 4 సంవత్సరాలుగా మిద్దె తోటను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన మిద్దె తోటలో ఇంటికి కావలసిన అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు పలు రకాల పళ్లను పండిస్తుండటంతో ఆదిలక్ష్మి మిద్దె తోట చూడగానే ఒక బృందావనంలా దర్శనమిస్తుంది. అంతేకాక ఆమె పెంచుతున్న మిద్దె తోటలో అడుగు పెట్టగానే మనసును కట్టిపడేసి అక్కడి నుంచి కదలనివ్వదంటే అతిశయోక్తి కాదు. దీంతో ఆదిలక్ష్మి పెంచుతున్న మిద్దె తోట నేడు మిద్దె తోట పెంచాలనుకునే వారికి ఒక ప్రయోగశాలగా మారిపోయింది. కంప్లీట్ అయ్యింది చక్కగా. ఇప్పుడు 4వ సంవత్సరం. నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ వేస్ట్ మెటీరియల్తో స్టార్ట్ చేశానండి. అంటే ఇంట్లో ఉన్న డబ్బాలు అవి, తర్వాత టబ్స్, బకెట్లు, పాడైపోయినవి అవి ఉంటాయి కదా, అవన్నీ చక్కగా నేను తీసుకుంటూ మట్టి అసలు చేయగలనేది నాకు తెలియదు కదా, సరదాగా నేను స్టార్ట్ చేశాను. అంటే నాకు ఇంతకు మొక్కలు పెంచిన అనుభవం ఉంది నాకు. ఆ తర్వాత నా గార్డెన్ కింద ఉండేది అనమాట, నేల మీద కొంచెం మొక్కలు పెంచేవాళ్ళం, పూల మొక్కలు అవన్నీ. అది ఎల్లు ఎక్స్టెన్షన్లో నాకు పోయింది. ఆ అనుభవంతో ఏంటంటే కొంచెం స్టార్ట్ చేసేసరికి ఏమైంది, క్రాప్ వచ్చింది. ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేశాను, చక్కగా క్రాప్ వచ్చింది. ఆకుకూరలు అనేసి ఇంట్లో మెంతులు, ఆవాలు, పెసలు అవన్నీ కూడా మైక్రోగ్రీన్స్లో తయారు చేస్తూ స్టార్ట్ చేశాను. మంచి ఇల్లు వచ్చింది, క్రాప్ వచ్చింది. అబ్బాయి ఇంత బాగుందా అనేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా వంగ, టమాటో, ఇంట్లో ఉన్న మిర్చి వాటితో నారు పోయడం, ఆ మొక్కలు పెట్టడం, ఇంకా టబ్స్ అవన్నీ కూడా పాడిపోయి మొత్తం ఆ స్టోర్ రూమ్లోని వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఒక్కొక్కటిగా యూజ్ చేస్తే బాగా వచ్చిందండి. నేను సాయిల్కి వాటి కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఆన్లైన్లో కూడా ఏం తెప్పించుకోలేదు. నా ఇంటి చుట్టుపక్కల దొరికిన మట్టి గత్తం మాత్రం బాగా తెచ్చుకున్నాను. గత్తము అవన్నీ తెచ్చి కిచెన్ వేస్ట్ని కంపోస్ట్గా చేసుకుంటూ అలా నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అలా చేసేసరికి ఇంకా చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. మంచి ఆర్గానిక్ ఫుడ్ తినడానికి మంచి ఇది బాగుంది అనేసి నేను యూట్యూబ్స్లో వాటిలో వీడియోలు చూడడం స్టార్ట్ చేశాను. చూస్తే టెర్రస్ మీద బాగా చేయొచ్చు, మా కింద ప్లేస్ లేదు కాబట్టి నేను టెర్రస్ మీద చేయొచ్చు అనేసి తెలుసుకొని అప్పుడు నేను కొంచెం టెర్రస్ మీద ఇంకా ఎక్స్ట్రా కొంచెం టబ్స్ కొనడం, కుండీలు కొనడం, కొంచెం మళ్ళీ కట్టించుకోవడం, అలా కొద్దిగా నేను ఈ 3 ఏళ్ళకి పూర్తిగా నా మిద్దె తోటని విస్తృతం చేసుకొని ఈరోజు నేను మార్కెట్కి కూరగాయలు వెళ్ళి కొనుక్కోకుండా నేను నా మిద్దె తోటని నేను రెడీ చేసుకున్నాను. నా మిద్దె తోటలో ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయండి. అన్ని రకాలు ఉంటాయి. చక్కగా నేను గ్రో చేసుకోగలుగుతున్నాను. తన మిద్దె తోటలో కాలానుగుణంగా రకరకాల పూలు, పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఇలా ఇంటికి కావలసిన అన్ని రకాల పళ్లను పండిస్తుండటంతో ఆదిలక్ష్మి మిద్దె తోట చూడగానే ఒక బృందావనంలా దర్శనమిస్తుంది. ఆమె పెంచుతున్న మిద్దె తోటలో అడుగు పెట్టగానే ఎంతో ఆనందం, అభిరుచి కలుగుతుంది. దీంతో ఆదిలక్ష్మి పెంచుతున్న మిద్దె తోట నేడు మిద్దె తోట పెంచాలి అనుకునే వారికి ఒక ప్రయోగశాలగా మారిపోయింది. దుప్పాడకు చెందిన ఆదిలక్ష్మి తన ఇంటిపైన మిద్దె తోటను పెంచేందుకు వృధాగా పడి ఉన్న వస్తువులలో మట్టిని నింపి పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కాయగూరల మొక్కలు ఇలా రకరకాల మొక్కలను పెంచుతూ తన ఇల్లు ఒక పచ్చటి ఉద్యానవనంలా తలపించే మిద్దె తోటని తయారు చేశారు ఆదిలక్ష్మి. అంతేకాక తనలా మిద్దె తోటల్ని పెంచేలా వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి వాటి ద్వారా మిద్దె తోటలపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో ఇప్పటి వరకు 90 మంది వరకు మిద్దె తోటలు పెంచేలా తయారు చేసి జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు ఆదిలక్ష్మి. మా సీడ్స్ మొక్కలు కూడా మేము ఎక్కడ బయట కొనమండి, ఆన్లైన్లో కొనమండి. మా విత్తనాలు మేమే తయారు చేసుకుంటాము. గార్డెన్ నేను విత్తనాలు అంటే ఒక చెట్టు విత్తనం అంటే ఇంకేం అక్కర్లేదు. చెట్టుకి ఒక కాయ పండు వదిలేస్తే అది పండిపోయి ముదిరిపోయి అది ఒక విత్తనంగా మా విత్తనాలు అయిపోతాయి. అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఆ విధంగా విత్తనాలు తయారు చేసుకుంటాము, దాన్ని నారు పోసుకుంటాము. ఆ మీటింగ్లో ఏంటంటే ఒకరికొకరు నా దగ్గర వంగ 4 ఉన్నాయంటే వేరే కలెక్షన్ ఉంటుంది, ఇంకో దగ్గర అలా అందరం కూడా కలెక్ట్ చేసుకుంటూ మొక్కలు అభివృద్ధి చేసుకుంటున్నాం. ఎందుకంటే బయట కొనాలి ఇప్పుడు మొక్కలు అంటే నర్సరీలు అవ్వచ్చు, ఆన్లైన్లో అవ్వచ్చు, చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. అలా కాస్ట్ అవసరం లేకుండా మనం డబ్బులు పెట్టకుండా కూడా మనం మొక్కలు పెంచడానికి ఇది ఒక సమూహం, ఇది ఒక ఈ గ్రూపులు బాగా ఉపయోగపడుతున్నాయి. ఆ విధంగా మేము సీడ్స్, శాప్లింగ్స్ అని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ గ్రూప్లో మనం డైలీ
మేము ఏ హార్వెస్ట్ చేస్తాం, దీనికి ఏం చేస్తే ఏ లిక్విడ్ ఇస్తే ఏ ఫర్టిలైజర్ ఇస్తే మాకు ఈ క్రాప్ వచ్చింది అలా కూడా పెడుతుంటానండి. దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతుంటారు. అలాగా మొక్కలు చక్కగా మేము గ్రో చేసుకుంటున్నామండి. అసలు HMTV వాళ్ళైతే నేలతోనే ప్రోగ్రామే ప్రత్యేకంగా చేస్తూ మన టీవీలో మనకి చూపిస్తున్నారు, యూట్యూబ్స్లో కూడా వాళ్ళు పెడుతున్నారు. అలాగే ఇవన్నీ చూసి అవేర్నెస్ తెచ్చుకొని మన కుటుంబానికి మనం ఫుడ్ గ్రో చేసుకుంటే, ఎందుకు గ్రో చేసుకోవాలి ఫుడ్ చెప్పండి, మన కూరగాయలు దొరకట్లేదా, మరి తెచ్చి కొనుక్కునే స్థితిలేమా ఉంది, తెచ్చుకుంటున్నాం కూరగాయలు రైతు బజార్లోనే చాలా అందుబాటులో ఉన్నాయి. కానీ మొత్తం కెమికల్స్తో కూడిన వ్యవసాయము అయిపోయింది ఈరోజు. దానివల్ల మనకు వ్యాధులు, హాస్పిటల్ పూర్వం ఇంత ఎక్కువ లేవు, ఇంత జబ్బులు కూడా మనం ఎప్పుడు వినలేదు. కానీ ఈరోజు వింటున్నాం ఏంటనేసి అంటే మనం తీసుకున్న ఆహార కల్తీ వల్లనే. ఆహార కల్తీ అంటే నూనెలు బియ్యం అయినా మనం పండించలేమండి. కాకపోతే కొంత ఆయుధం ఏమైనా ఉందా, కెమికల్స్ 100% ఇప్పుడు మొత్తం కల్తీ అయిపోయింది ఆహారం. మనం ఏదైనా మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఏమైనా ఉందా అంటే ఒక్క ఆయుధం ఒక్కటే, మిద్దెతో ఒక్కటే పెద్ద ఆయుధం అండి. అది సింపుల్గా చేసుకుంటూ మన కుటుంబాన్ని మనం కాపాడుకోవచ్చు. మిద్దె తోట పెంచడం వల్ల కట్టుకున్న ఇళ్ళు పాడైపోతాయి అని భయపడే వారికి ఆదిలక్ష్మి పెంచుతున్న మిద్దె తోట చూస్తే వారి ఆలోచన విధానమే మారిపోతుంది. మిద్దె తోట సాగు చేయాలి అన్న ఆసక్తి వారేసరికల్లా పైకి వస్తాము, చక్కగా గార్డెన్ వర్క్ చేసుకుంటాం. మా వారు నేను చాలా ఆహారాన్ని మేము సమకూర్చుకుంటున్నాము. ప్రత్యేకంగా కొంతమంది ఆడవాళ్ళు ఉద్యోగానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంటి దగ్గరే మిద్దె తోటని మనం ఆయుధంగా మార్చుకొని కుటుంబానికి మంచి సేంద్రియ ఆహారం తయారు చేసుకోవడం కూడా ఒక ఎంప్లాయ్మెంటేనండి. అది ఒక ఉద్యోగమే. ఎందుకంటే మన కుటుంబాన్ని వ్యాధుల నుంచి దూరం చేస్తున్నాం, మంచి ఆహారాన్ని ఇచ్చుకుంటున్నాం. అక్కడ రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకోకర్లేదు. అది తినే కొన్నాళ్ళకి ఇంక వేరే వ్యాధులు, ఆ వ్యాధులకు మందులు పడుతున్న సైడ్ ఎఫెక్ట్ ఇంకొక వ్యాధులు, ఇలా అయిపోయిందనమాట మనదంతా కూడాను. అలాగే ఇప్పుడు మిద్దె తోట ఎలా చేసుకోవాలి అనేసి అంటే వేస్ట్ మెటీరియల్తో స్టార్ట్ చేయండి. అవగాహన కోసం యూట్యూబ్స్లో చూడండి. మీకు ఎవరికైనా మీకు ఇంకా సలహాలు అవి ప్రాక్టికల్గా చూడాలి, ఇంకా అసలు ఇది యూట్యూబ్లో టీవీలో చూసింది మాకేం అర్థం అవ్వలేదు అనుకున్నప్పుడు విజయనగరం దుప్పాడు సమీపంలో మా ఇల్లు అండి. వచ్చి చూడండి, మా మిద్దె తోటను చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వచ్చి క్లారిఫై చేసుకోండి. రావచ్చు, మా మిద్దె తోట చూడొచ్చు, మీరు నేర్చుకోవచ్చు. మిద్దె తోట పెంచమంటే లక్షలాది రూపాయలు పెట్టి కట్టుకున్న తమ ఇళ్లు పాడైపోతాయి అని భయపడే వారికి విజయనగరం జిల్లా దుప్పాడకు చెందిన ఆదిలక్ష్మి పెంచుతున్న మిద్దె తోట చూస్తే ఎంతటి వారికైనా తాము మిద్దె తోట పెంచాలనే కుతూహలం కలగక తప్పదు. ఆదిలక్ష్మి పెంచుతున్న మిద్దె తోటను చూసైనా ప్రతి ఒక్కరూ మిద్దె తోట పెంపకంలో అనుమానాలు వీడి మిద్దె తోటల పెంపకాన్ని చేపడతారని కోరుకుందాం. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.